వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ రాజ్ కుమార్ ఆర్కే తెలంగాణ టీవీ. ఫస్ట్గా తెలుగు పేపర్ అనేది చూసుకుందాం. తెలుగులో చూసుకున్నట్టయితే వ్యక్తిగత స్వార్థం కోసం చేసే రాజకీయాలు ఎప్పటికైనా ముప్పే. సమాజ అభివృద్ధి రాజకీయాల లక్ష్యం కావాలి. సమాజంలో మంచి నాయకుడు లేకపోతే అభివృద్ధి కుట్టుపడుతుంది అని చెప్పేసి అణగారిన వర్గాల అభివృద్ధి కృషి చేసిన బాబా జగ్వన్ రామ్ జయంతి ఇవ్వాలని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో చెప్పొచ్చు కదా, వ్యక్తిగతంగా రాజకీయాలని వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటే అది మొత్తానికి కూడా సమాజానికి పట్టిన చీడపురు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. మనం తెలుసు, ఆల్రెడీ మనకు తెలుసు రాజకీయ నాయకులు ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటున్నారు. మరి మన ద్వారానే ఓట్లేసి మన ద్వారానే గెలిచిన మన నాయకులు మనల్ని పట్టించుకోకపోవడం, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఏ విధంగా పాల్పడుతున్నారో ఈరోజు ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలుసు. కానీ ఏమైనా చేస్తున్నారా అంటే ఏం లేదనమాట. ఆ విధంగా మన రాజకీయాలనే కొనసాగుతున్నాయి. అదే విధంగా రాజకీయాలు కొనసాగితే సమాజ అభివృద్ధి కోసం అభివృద్ధి కుట్టుబడిపోతుంది, అంటే ఎక్కడ గుంగడి అక్కడనే పడిపోతుంది అని చెప్పేసి ఆ రోజే అణగారిన వర్గాల నాయకుడు జగ్వన్ రామ్ తెలియజేయడం జరిగింది అనమాట. ఇది మనం ప్రజలకు ఏ రోజైతే మనం మంచి చేయాలనుకుంటామో ఆ రోజే మనం రాజకీయాల్లోకి రావాలా. రాజకీయం అంటే సామాజిక సేవ అన్నమాట. ఇప్పుడు నార్మల్ ఒక ట్రస్ట్ పెట్టి ఏ విధంగా అయితే సేవ చేస్తారో ప్రజలకు, అదే విధంగా రాజకీయం కూడా ఒక సేవ లాంటిది, ఒక ట్రస్ట్ లాగా, ఒక గవర్నమెంట్ కూడా ఇది మనల్ని సేవ చేయడానికి మాత్రమే మనం ఎన్నుకున్న గవర్నమెంట్. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనల్ని బానిసలుగా చేసి మనల్ని ఆడుకుంటుంది అన్నమాట. ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మంచి నాయకుడిని ఎన్నుకోవడం, అది ప్రజల్లో చైతన్యవంతం వస్తేనే నాయకులు కూడా బాగుపడతారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ప్రజలకు చైతన్యవంతం రావాలి. ప్రజలకు చైతన్యవంతం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి లుచ్చ రాజకీయాలు పోతాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే లొల్లి లాపి సర్కార్తో కొట్లాడాలి, కాంగ్రెస్ అధికారంలోకి తేవాలి రాహుల్. ఢిల్లీ రాష్ట్ర నేతలతో 3 గంటల పాటు భేటీ. ఈ గోలకు పోవద్దని క్లాస్. మీడియా కిక్కెక్కితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ప్రజా సమస్యలపై పోరాడనున్నారు రేవంత్. నేతల మధ్య విభేదాలపై అడిగారు ఉత్తమ్. రాష్ట్రానికి రావాలని కోరం బట్టి విక్రమార్క. మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిన అసంతృప్తి నేతలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే మిగతా విభేదాలు వీడి అందరూ కలిసి పోరాడితే తెలంగాణ కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకులను సూచించారు. అంతర్గత వ్యవహారాలతో రాష్ట్ర పార్టీ పరువు తీస్తున్నారని, ఈ గోలలకు పోవద్దని క్లాస్ స్పీకర్. ఢిల్లీలో సోమవారం సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ తో భేటయ్యారు. ఈ సందర్భంగా నేతలు తమ కడుపులో ఉన్నదంతా వెళ్ళగక్కారు అని విషయాలు శ్రద్ధగా విన్న ఆయన విభేదాలు పక్కన పెట్టి కొన్నిటిని తాము పరిష్కరించాలని చెప్పారు. వివాదాలతో కాలం గడిపితే ఇక ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారని నిలదీశారు. ఏమైనా విభేదాలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని, ఇకపై ఎవరైనా మీడియాకు ఎక్కితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారని చెప్పి చెప్పుకోవచ్చు. నిన్న ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డితో పలు నాయకులు కూడా హాజరై మరి రాహుల్ గాంధీని కలవడం జరిగింది. వీళ్ళ వ్యక్తిగత ఏవైతే విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనతో చెప్పుకోవడం జరిగింది. ఈ వ్యక్తిగతాల వల్ల రాజకీయాల్లోకి మేము రాలేకపోతాం, మనం అధికారంలోకి రాలేకపోతాం అని ఆలోచిస్తున్నారు తప్పితే ప్రజలకు మన ద్వారా మంచి జరుగుతా అని చెప్పేసి ఏ నాయకుడు ఆలోచించని పరిస్థితులు అన్నమాట. చూడొచ్చు కదా, ప్రజలకు ఏ విధంగా అయితే చైతన్యవంతం చేయాలి, వాళ్ళు లీడర్ల కోసం జమ చేసుకుంటున్నారు అనమాట. పై స్థాయి లీడర్లు కూడా ఏం చేస్తున్నారు, ప్రజలకు మేము మంచి చేస్తామని కాకుండా లీడర్ని పోగు చేసుకునే దందలు ఉన్నారన్నమాట. ఇది మన రాజకీయాలు, మన తెలంగాణ రాజకీయాలు, మన భారతదేశం రాజకీయాలు అనమాట. ఎప్పుడైనా సరే ప్రజలకు ఏ విధంగా చేయాలి, మరి మీరు పోయినా పర్లేదు, నాకు నిజమైన నికాసైన లీడర్లు ఉంటారు ప్రజల్లోనే, నేను చూస్తా, వాళ్ళందరినీ బయటికి తీసుకుని వచ్చి వాళ్ళని నేను నిలబెడతా అని చెప్పేసి అనుకోకుండా మీరందరూ కూడా ఏంది విభేదాలకు గురవ్వకండి, ఎవరు మీడియాని ఎక్కకండి అని చెప్పేసి పార్టీ పరువులు తీసుకుంటున్నారు. ఇలాంటి సభలో మనకు కావాల్సిన ఇలాంటి సమస్యల కోసమా మనం మన తెలంగాణ ప్రజలు కూడా యావత్ భారతదేశం ప్రజలు కూడా ఆలోచించాల్సిన ఇలాంటిగా. మీరు వెళ్ళకండి, మీడియాకి ఎక్కకండి, తర్వాత మీరు ఎవరు కూడా మనసు లోపల ఏమి కక్షలు పెట్టుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయి. ఎవరైతే నిజాయితీగా నికాసైన నాయకుడు ఉంటారో వాడిని నువ్వు తీసుకో. మన దగ్గర డబ్బు ఉంటుంది కదా, మన దగ్గర డబ్బు ఉంటే మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ ఏడా అనగదొక్కుతారు అని చెప్పేసి ఇవన్నీ తెరపైకి తీసుకుని వస్తారు.
ఇవన్నీ కూడా అంబకు మాటలు తప్పితే ప్రజలకు ఉపయోగపడేది మాత్రం కాదు. తర్వాత వస్తున్నట్టయితే డ్రగ్స్ చుట్టూ పాలిటిక్స్ సంచలనం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారం అని చెప్పి చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని చాలా పబ్స్ పై ఆరోపణలు. ఒక పబు నైతే రైడ్ చేయడం అనుమానాలు రాజకీయ ఉద్దేశంతోనే దాడులు చేయించారని విమర్శలు అని చెప్పి చెప్పుకోవచ్చు. హైదరాబాద్ బట్టబద్దలైన డ్రగ్స్ పార్టీ సంచలనం రేపుతుంది. సెలబ్రిటీలు ప్రముఖులు పిల్లలనే కాకుండా మైనర్లు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. చెంప కింద నీరులా విసరిస్తున్న ఈ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలనే డిమాండ్లు ఎక్కువైతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్నో పబ్బులపై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కోకైన్, చరస్ లాంటి మత్తు పదార్థాలను విచ్చలవిడిగా దందా నడిపిస్తున్నారని, కానీ బంజారాహిల్స్ లోని ఒకే పబ్బుపై రైడ్ చేయడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, రాజకీయ ఉద్దేశంతోనే దాడులు చేశారని సందేశాలు వస్తున్నాయి. ఇంకా దర్యాప్తు పూర్తి కాకముందే డ్రగ్స్ వ్యవహారం తీసుకున్నారు. నేరి తెలక ముందే కొందరిపై టీఆర్ఎస్ నేతలు బహిరంగ విమర్శలు చేయడం ఈ డౌట్స్ ను బలపరుస్తున్నాయి. 140 మంది దీంతోనూ అదుపులోకి తీసుకున్న వాళ్ళను కొన్ని గంటల్లోనే స్టేషన్ లో ఉంచి ఒకరికొకరు రక్త నమూనా కూడా సేకరించకపోవడం ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కావాలనే కొన్ని పేర్లను మీడియాకు లీక్ చేశారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే డ్రగ్స్ వ్యవహారం ఉందో నిన్న, అది కేవలం రాజకీయ కోణం కోసం మాత్రమే యూజ్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా రాజకీయ పరిమాణంలోనే జరిగినాయి. ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో వాళ్ళు కావాల్సిన ఆరోపణలు చేసి ఆ పబ్బుపై రైడ్ చేయించారు. దానిలో కొంతమంది ప్రముఖుల పేర్లు మాత్రమే ఉన్నాయి, దానిలో మైనర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అని చెప్పేసి తెలుగు పత్రికలు రాసుకుంటూ రావడం జరిగింది. ఇదంతా కూడా చెప్పాను కదా, కేవలం ఇది అధికారం కోసం మాత్రమే, ప్రజల యొక్క దృష్టిని మార్పించడం కోసం మాత్రమే ఇలాంటి స్టంట్లని అప్పుడప్పుడు మధ్యలో వస్తాయి తప్పితే ఇవన్నీ నిజంగా అంతా నీకు డ్రగ్స్ కానీ తర్వాత మద్యపానం కానీ ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలనుకుంటే నువ్వు బ్యాన్ చేయొచ్చు. నీ చేతిలో గవర్నమెంట్ ఉన్నది, నువ్వు ఏమైనా చేయగలవు, కానీ మీరు అదేం చేయరు. అది తర్వాత చూసుకున్నట్టయితే గంజాయికి అలవాటు పడిన కళ్ళలోని కారం పెట్టిన తల్లి సూర్యాపేట జిల్లా కోదాడ ఘటనలో తెలిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. పబ్లో మైనర్లు అని చెప్పేసి ఇది మనకు తెలుసు కదా. నిన్న సోషల్ మీడియాలో ఈ వీడియో కూడా చక్కర్లు కొట్టిన విషయం. వాళ్ళ తల్లి అవుతుందో ఆ తల్లి కళ్ళలో కారం పెట్టింది, నువ్వు గంజాయి తాగుతావు అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రతి తల్లి గంజాయి తాగడానికి ఈ విధంగా చేస్తే మాత్రం అతి త్వరలోనే తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత వస్తున్నట్టయితే అపోజిషన్ పార్టీల వాళ్లకు మంత్రి ఛాన్స్. శ్రీలంకలో పదవులు నిలబెట్టుకునేందుకు రాజపక్స బ్రదర్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ప్రభుత్వంలో చేరాలంటే ప్రెసిడెంట్ గుట్టబాయ రాజపక్స అన్ని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. తన సోదరుడు బాసల్ రాజపక్స సహా మొత్తం కేబినెట్ లోని 26 మంది మంత్రులతో రాజీనామా చేయించారని చెప్పి చెప్పుకోవచ్చు. అపోజిషన్ పార్టీలకు వాళ్ళకు మంత్రి ఛాన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా మంత్రి ఛాన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పిన శ్రీలంక పదవులు నిలబెట్టేందుకే రాజపక్స బ్రదర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కొత్త రాజకీయాలకు తలపెట్టిన శ్రీలంక అని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత వస్తున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లోనే విలీనం. హెచ్డిఎఫ్సి బ్యాంకులోనూ హెచ్డిఎఫ్సి విలీనం. హెచ్డిఎఫ్సి దానిలో ఏమన్నా ఎట్టకేలకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఒక టయాలు విలీనంపై కొన్నేళ్ల నుంచి ఈ రెండు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫైనాన్షియల్ సెక్టర్ రూల్స్ ను ఆర్బీఐ మార్చడంతో చివరికి హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లోనూ హెచ్డిఎఫ్సి విలీనం కావడానికి క్లియర్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఇవి రెండు కూడా ఒకటే విలీనం అయిపోయి ఒకటే బ్రాంచ్ లాగా కొనసాగబోతాయి ఇక ముందు నుంచి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత మెడికల్ పీజీ కౌన్సిలింగ్ అక్రమాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు స్టూడెంట్లు పేరుతో సీట్లు బ్లాక్ అమ్ముకునేందుకే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దందా తక్కువ తేలకుండానే సీట్ వచ్చినందుకు బీహార్ స్టూడెంట్ బ్లాక్ లిస్ట్ విడుదల చేసిన లోకల్ స్టూడెంట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎవరైతే లోకల్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్లు దక్కని పరిస్థితి అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఆలోచించాల్సిన అంశాలు ఇదే. ఎప్పుడైనా సరే స్థానికంగా ఉన్న వాళ్ళకి మాత్రం వెనకబడేసి మిగతా ఎవరైతే స్థానికంగా లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రం అధికంగా కల్పించి మరి మన రాష్ట్ర
యువతకు ఆఖరి కన్నీళ్ళ మిగిస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో స్టూడెంట్స్ అన్ని కూడా సీట్లు బ్లాక్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. మెడికల్ అక్రమాలు చేసినారు, దానిలో చాలా అక్రమాలు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత వస్తున్నట్టయితే కేంద్రం వడ్లు కొనాలంటూ రోడ్డెక్కిన టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు నిరసన దీక్షలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీకు గనక ప్రజల పట్ల రైతుల పంట అంత చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి, ఆయన ఏం చెప్తుండంటే వడ్లు వేయకండి అని చెప్పకుండా ఆయన వేయకండి అని చెప్పేసి ప్రజలకు ఫామ్ హౌస్ లో 150 ఎకరాలు వేసుకున్నాడు చూడు, అది పెద్ద తప్పు. ఇప్పుడు మీరు మళ్ళీ రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు చూడండి, ఇది రెండో తప్పు అని రైతులకు వరేయద్దంటారు. ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలు వరేసుకుంటాడు. ఇప్పుడు ఆయన పెట్టిన 150 ఎకరాల ధాన్యం కోసం మీరు మద్దతు ధర అడుగుతున్నారు, లేదంటే వడ్లు కొనాలని మీరు అడుగుతున్నారు? కనీసం రైతు పండించిన ఒక పంట కనీసం మద్దతు ధర ఇవ్వలేరు. ఈరోజు చూసుకున్నట్టయితే పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరల తర్వాత నిత్యావసర సరుకులు అన్నిటి రేట్లు పెరిగినాయి. రైతు యొక్క కూలీలు పెరగలేవు. రైతు ఏదైతే పండిస్తున్నాడో ఆ పంట రేటు పెరగలేదు. దీనిపైన ఏ ఒక్కరు స్పందించారు. తెలంగాణలో ప్రజలు కావచ్చు, యావత్ భారతదేశంలో ప్రజలు కానీ ఏ ఒక్కరు మీకు ప్రశ్నించడానికి సత్తే లేదు. అసలు ఏం చేస్తారు మీరు అందరూ? వీళ్ళేమో ఇట్లా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు డ్రామాలు ఆడతారు, అలా డ్రామాలు మీరు నమ్ముండే అంతే. తర్వాత నడక పనిచేసిన నగరం హైదరాబాద్ లోను సగం మంది మహిళలకు ఉబకాయం అని చెప్పుకోవచ్చు. 21.2% మంది మహిళలకు మగర్ 30.2 మందికి బీపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్టు వెల్లడించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే హైదరాబాద్ నగరంలోనూ మహిళలకు షుగర్, బీపీలు పెరిగినాయని చెప్పుకోవచ్చు. 21.2% మందికి షుగర్ ఉంది, దాంతో పాటు 30.2% మందికి బీపీ ఉందని చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఈ వార్త వేసిరని చెప్పుకోవచ్చు. తర్వాత వస్తున్నట్టయితే పాక్ తాత్కాలిక ప్రధానిగా మాజీ జడ్జి అని చెప్పుకోవచ్చు. సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ ను నామినేషన్ చేసిన ఇమ్రాన్ ప్రెసిడెంట్ అల్విన్ లెటర్ మేరకు పీటీఐ కోర్ కమిటీ నిర్ణయం. గుల్జార్ నియమనానికి ఒకే చెప్పే వరకు తాత్కాలిక ప్రధానిగా ఇమ్రాన్. నేషనల్ అసెంబ్లీ రద్దుపై సుప్రీం విచారణ నేటికి వాయిదా అని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రజెంట్ గా పాకిస్తాన్ లో అసెంబ్లీ రద్దు చేసిన విషయం తెలిసిందే. దానికి తాత్కాలిక ప్రధానిగా మాజీ జడ్జి నియమించారని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మన వెలుగు పత్రికలో వచ్చిన వార్తలు ప్రధానం. తర్వాత ఈనాడు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అదే ఉంది, వడ్లు కొనదేక వదలం అని చెప్పేసి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి మనం చూసినాం. మీకు ఇంత ప్రజల పట్ల ఇంత చిత్తశుద్ధి, రైతుల పట్ల ఇంత చిత్తశుద్ధి మీకుంటే మీరు చేయాల్సినవి ధర్నాలు కావు, మీరు చేయాల్సినవి చేతుల్లో చూపించాలి. ఏదైతే రైతు పండిస్తున్నాడో ఆ పంట ధర గిట్టుబాటు ధర కలిగించి, తర్వాత ప్రతి ఒక్క రైతు ఈ రోజు చూడొచ్చు పత్తి నష్టపోయాడు. అక్కడ చూసినట్లయితే మిరపకాయ కూడా నష్టపోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరు చేయుతగా ఉండాలి, వాళ్ళందరికీ మీరు సపోర్ట్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు మిరపకాయ 52,000 వలుకుతుంది రికార్డ్ స్థాయిలో అని చెప్పేసి చెప్తున్నారు నాయకులు. మరి దాని వల్ల ఎంత నష్టపోయింది, మరి ఎందుకు ఇంత రేర్ గా మిరపకాయలు మన ధాన్యం కొనుగోలు అవుతుంది, ఎందుకు ఇంత రేట్లు ఉన్నాయని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆ పంట పూర్తిగా నష్టపోయింది కాబట్టి, ఎక్కడ దొరుకుతలేదు కాబట్టి అంత మద్దతు ధర అనేది దానికి గట్టివ్వడం జరుగుతుంది. అదే విధంగా ఎక్కువ మోతాదులో పంట పండించినప్పుడు అదే రేటు బెంటి కొట్టారా అని చెప్పేసి ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరగాలా లేదా అని చెప్పేసి కూడా మీ పైన ఆధారపడి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి చిల్లర దందాలు మనం రోడ్డు పైన ఎక్కి చేయడం అనేది పూర్తి గుణంగా వేస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కేవలం ఓట్ బ్యాంకింగ్ ఎక్కడ పోకూడదు, మా ఓట్ బ్యాంకింగ్ మా దగ్గర ఉండాలి, మేము ప్రజల్లో సత్యపురుషులా మిగిలిపోవాలని చెప్పేసి వీళ్ళ ధర్నాలన్నీ కూడా తెలుస్తున్నాం. తర్వాత చూసుకున్నట్టయితే 2 చేల వ్యూహమే పరిష్కారం అని చెప్పుకోవచ్చు. ధానానికి మద్దతు ధర కంటే తగ్గే మొత్తాన్ని ప్రభుత్వమే రైతు ఖాతాలో వేయాలి అని చెప్పేసి చెప్తుంది. సుకల విషయంలో మిల్లర్లకు సబ్సిడీ ఇవ్వాలి. ఈనాడుతో భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు
బివి కృష్ణారావు చెప్పడం జరిగింది అనమాట. ఏదైతే ధాన్యం మద్దతు ధర ఉంటుందో తగ్గితే, ఒకవేళ ధాన్యం ధర తగ్గితే అది మొత్తం కూడా ప్రభుత్వం వాళ్ళకి భర్తీ చేసి ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ లో జమ చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత వస్తున్నట్టయితే మిల్లర్లకు సబ్సిడీ ఇవ్వాలి, ఏదైతే మిల్లర్లు ఉంటే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిన విషయం ఏంటది ఇదన్నమాట. తర్వాత వస్తున్నట్టయితే గీత దాటితే వేట, అంతర్గత పోరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం, తెరాస వెతకు వైఖరి తగదు, తెలంగాణలోనూ అధికారమే లక్ష్యంగా పోరాడాలి, కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం అని చెప్పి చెప్పుకోవచ్చు. తెలంగాణలో అధికారం కోసం మాత్రం పోరాడతారు కానీ ప్రజల కోసం మాత్రం పోరాడరు. ఎక్కడికి వెళ్ళి వీళ్ళకి అధికారం వస్తే చాలు అనుకునే దిశగా వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడున్న లీడర్లు అందరూ కూడా మాకు అధికారం దొరికితే చాలు, ఏదో విధంగా మేము బతికేస్తామని చెప్పేసి చెప్పుకుంటున్న అంశాలు ఇవి అన్నమాట. అందుకే కాబట్టి ప్రజలారా మీరు మేల్కోండి, మీరు చైతన్యవంతులు అయితేనే వీళ్ళ ఆటలు అన్నిటికి కూడా అరిగట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు రోడ్డుకి ఎక్కిన టీఆర్ఎస్ నేతలు, ఒకవైపు వీళ్ళు ఢిల్లీలో మీట్ అయిన ఈ పరిస్థితులు, ఈ విధంగా అన్నింటికి కూడా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా కేవలం అంబక్కు మాటలు తప్పితే ప్రజలకు ఉపయోగపడడానికి ఏ ఒక్కటి కూడా వీళ్ళు చేసినది ముందుగా అనేది లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత వస్తున్నట్టయితే 7 నుంచి 8 సెట్ దరఖాస్తులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 8 సెట్ దరఖాస్తులు నోటిఫికేషన్ కాలపట్టిన విడుదల, రాష్ట్రంలోనూ 2 బీఈడి కోర్సులు చేరడానికి జూలై 26, 27 తేదీల్లోనూ నిర్వహించిన ఎడ్సెట్ కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 7వ తేదీ వరకు 7వ తేదీ నుంచి మొదలవుతుందని చెప్పేసి మే ఉన్నత విద్యాలయం కార్యాలయంలోను చైర్మన్ ఆచార్య లిబ్రతి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, కన్వీనర్ రాష్ట్ర తదితరులు నోటిఫికేషన్లు దరఖాస్తులు కాలపట్టాలని సోమవారం విడుదల చేశారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ₹450, ఇతరులకు 650 దరఖాస్తు రుసుము నిర్ణయించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎడ్సెట్ దరఖాస్తులను తీసుకుంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత వస్తున్నట్టయితే వారంతో కోకాయిన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది డ్రగ్స్ ఏదైతే ఉందో అది మొత్తం కోకాయిన్ ఈ విధంగా యూజ్ చేస్తారు. అది ఇంజెక్షన్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నోరులో పెట్టుకుని ఒక పౌడర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. పబ్బులలో తరచుగా డ్రగ్స్ పార్టీలు, హై ప్రొటెల్స్ అతిథులు అనిల్ కుమార్ అభిషేక్ల కస్టడీ కోరిన పోలీసులు, 4వ నిందితుడిగా కిరణ్ రాజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఎంత పబ్బు వ్యవహారం ఉందో అదంతా కూడా ఇప్పుడు చూసుకోవచ్చు. హైదరాబాద్ లో 100% ఏ పబ్బులో అయినా డ్రగ్స్ దొరకకుండా ఉండదు, 100% డ్రగ్స్ దొరుకుతుంది. మరి వాటన్నిటి మీద రైడ్ చేయరు, ఎందుకు ఒక్క పబ్బు మీదనే రైడ్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అది అకస్మాత్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ రాజకీయ పరిణామాలు కాబట్టి. ఆస్తి పన్నులోనూ 5% రాయితీ, ఏప్రిల్ 30 లోపు చెల్లించని వారికి అవకాశం, పూర్వపాలక శాఖ ప్రకటన అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆస్తి పన్నులు ఏవైతే ఉంటాయో రాయితీ అదంతా కూడా 5% తగ్గింపు అని చెప్పి చెప్పుకో, 5% రాయితీ అని చెప్పేసి చెప్తున్నాం సందర్భం అన్నమాట. తర్వాత వస్తున్నట్టయితే విద్యార్థి ఆవిష్కరణలు ప్రోత్సాహానికి యూత్ హబ్ ₹6 కోట్లతోని ఫీడ్ ఫండ్ ఏర్పాటు, మంత్రి కేటీఆర్ వెల్లడి అని చెప్పి చెప్పుకోవచ్చు. విద్యార్థి ఆవిష్కరణల ప్రోత్సాహానికి యూత్ హబ్ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా పెడుతున్నారు కదా వీళ్ళు, మన ఊరు మన బడి అని చెప్పేసి. తర్వాత ఇవన్నీ ఎక్కడ బాగుపడినాయి ఇప్పుడు చూడొచ్చు. ప్రతి మెయిన్ ఇంపార్టెంట్ ఒక యువత కంటే అది విద్య మాత్రమే, పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే. ఎందుకంటే విద్య ఉంటే నీకు వేరే ఏది కూడా ఆశించడానికి నీకు అధికారం లేదు. ఎందుకంటే నీ దగ్గర విద్య ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళేసి ఎక్కడైనా జాబ్ చేసుకోగలుగుతావు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అదే వీళ్ళు పేద ప్రజలకు అందకుండా చేయడానికి కూడా పాల్పడ్డారని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రోజు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో మిగతా పిల్లలందరూ చదువుకుంటే ఈ రోజుకి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదువుకుంటున్నారు. వాళ్ళు మరి మిగతా పిల్లలతో ఎప్పుడు పోటీ పడతారు? వాళ్ళకు అసలు పోటీ పడే తత్వమన్నా నేర్పిస్తారా మీరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో 30 మంది పిల్లలు ఉంటే ఆ 3 సార్లు ఉంటారు, 3 సార్లే పొద్దుంతా కూడా వాళ్ళకి చెప్తారు. ఒక సబ్జెక్ట్కి ఒకసారి కదా ఉండాలి. అరే ఇది ఎక్కడ న్యాయం? మరి చూడండి ఒకసారి మీ విలేజ్ లోనే చూసుకోండి, ఒక విద్యాలయంలో చూసుకోండి ఏ విధంగా ఉన్నాయి ఆ విద్యాలయం అని చెప్పేసి కూడా ప్రశ్నించుకోండి. ఒక స్కూల్కి వెళ్ళి చూడండి, అక్కడ పెయింట్లు ఉండవు, ఏముండవు, బండలు ఉండవు, ఏమీ ఉండదు. అక్కడ బడ్జెట్ ఏమో కేటాయిస్తారు, తర్వాత పిల్లలకి అందే వరకు ఏమీ అందదు. మరి ఇదే విధంగా ఇప్పటికీ కొనసాగపోతే మీ పిల్లలు ఎప్పుడు మిగతా పిల్లలతో పోటీ పడగలుగుతారు? కరెక్ట్ విద్య వాళ్ళకి ఎప్పుడు అందుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. ఎవరిపైన
పిల్లల యొక్క తల్లిదండ్రుల పైననే ఉంటారు అనమాట. మీరు ఆలోచించి మంచి నాయకునికి ఎన్నుకుంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. మాకెందుకులే అనుకుంటే మీకెందుకులే అన్నట్లనే ఉండిపోతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈనాడు పేపర్లో ప్రధానంగా వచ్చిన వార్తలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే అంతా హైదరాబాద్ కు సీఎం మాత్రమే హస్తినక అని చెప్పి చెప్పుకోవచ్చు. వైద్య పరీక్షల తరహా ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్ కంటి పరీక్ష అయినా పంటి పరీక్ష అయినా అక్కడే ఆరోగ్య రాజధాని వదిలి అక్కడికి వెళ్లడంపై విమర్శలు. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున రోగాలు, ఊపిరితిత్తులు మార్పిడి వంటి క్లిష్టమైన సర్జరీ ఇక్కడే కొడుకున్న 2 సార్లు ఎల్వి ప్రసాద్ కు తీసుకొచ్చిన ప్రియాంక చిన్న చిన్న పరీక్షలు సీఎం ఢిల్లీ వెళ్ళడం విమర్శలు అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రతి దానికి వెళ్ళేసి కంటి పరీక్ష పంటి పరీక్ష అని చెప్పేసి ఢిల్లీలోకి వెళ్ళేసి చేపించుకుంటున్న ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఏంది మంచి వైద్యం లేదా అని చెప్పేసి కూడా అడగాలి ప్రజలు. గవర్నమెంట్ హాస్పిటల్ చూసారు ఒకసారి? మీ నియర్ బై ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉంటుందో హాస్పిటల్ చూసారు ఎప్పుడైనా? ఏ విధంగా ఉంటాయి? కనీసం మీరు పోతే ప్రజలు పోతే పట్టించుకునే పరిస్థితులు కూడా హాస్పిటల్లో ఉన్నాయి. ఎందుకు మీ పైన మీకు ప్రభుత్వం పైన కోపం వస్తలేదా? చిరాకు వస్తలేదా? ఎప్పుడు మన దగ్గర దాకా వచ్చినప్పుడు మాత్రం మనకు తెలుస్తా అని చెప్పేసి కూడా తెలుసుకోండి. అందరి దగ్గరికి వస్తాయి నీళ్లు, సాప కింద నీళ్ళు అనేది మెల్లగా వదిలేసాడు కేసీఆర్. అది ఏదో ఒక రోజు మనకి నానిన తర్వాత మనకు తెలుసు. అప్పుడు అయ్యో ఈ అమ్మాయి ఇట్లానే చేసినామే, ఈ అనవసరంగా ఇట్లాంటి పనులు చేసినామే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. ఇటు స్టేట్ అదే విధంగా ఉన్నది, సెంట్రల్ రెండు అదే విధంగా ఉన్నారు. ప్రజలకు కురిగే పనులు ఇప్పటిదాకా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఏ ఒక్క పని కూడా చేయలేదు. అర్థం చేసుకొని జర ప్రజలారా మీరు మేల్కోండి. మీరు మేల్కొంటేనే ఈ అక్రమ రాజకీయాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఇంకా ఎన్ని రోజులు ఇదే విధంగా ఉంటారని చెప్పేసి ఇదే విధంగా ఉంటారు. ఓకే, ఏ హాస్పిటల్ బాగాలేదు, మీ పిల్లలు చదువుకుందామంటే ఆ స్కూళ్ళు బాగాలేవు, ఏ విధంగా వాళ్ళు మిగతా సొసైటీ మిగతా సమాజంతో పోటీ పడతారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏమీ గవర్నమెంట్ మీకు చేయకపోయినా పర్లేదు, మీ యొక్క పిల్లలకైనా మంచి నాణ్యత విద్య అందించి వైద్యం మీకు నాణ్యతమైన వైద్యం అందిస్తే చాలు కదా. ఒక నియోజకవర్గానికి ఒకటే హాస్పిటల్ ఉంటే ఏ విధంగా వైద్యం బాగుపడుతుంది? అదే ఒక పెద్ద సిటీలోనే 10-12 ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే 10-12తో సమానం అయిపోయింది ఈరోజు. ఆలోచించండి జర. ఎందుకంటే కరెక్ట్ అయిన వైద్యం ఎవరికి అందుతలేదు, కరెక్ట్ విద్య కూడా ఎవరికి అందని పరిస్థితిలో ఈ రోజులో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందస్తు భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఏ విధంగా అయినా ఖరాబ్ అయిపోయింది, కరెక్ట్ కనీసం మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా మీరు మేల్కోండి అని చెప్పేసి చెప్తున్న తరుణం ఇది. ఎందుకంటే ఇదే విధంగా కొనసాగితే అప్పుల కుప్పగా మారిపోయిన తెలంగాణ ఏదో ఒక రోజు బానిస సంఖ్యలతో నిలబెడతారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు చూసుకున్నట్టయితే మనకి ఏవైతే ప్రాపర్టీ ఉందో గవర్నమెంట్ ప్రాపర్టీ అదంతా కూడా అమ్ముకున్న పరిస్థితులు మనకు తెలిసినాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటీకరణ చేయడానికి ముందొస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? ఉంటాయి గవర్నమెంట్ జాబ్లు ఉంటాయి, మరి ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్ జాబ్ రాదు. అప్పుడు ఏం చేస్తారు? అయ్యో గవర్నమెంట్ లిప్లు ఉండేనే అని చెప్పేసి బాధపడడం తప్పితే ఏదో ఒక రోజు మీ పిల్లలే మిమ్మల్ని దండే రోజులు వస్తాయని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకు మీరు ఇట్లా పైసలు తీసుకుని ఓట్లేసారు, మా భవిష్యత్తులతో మీరు ఆడుకున్నారని చెప్పేసి ఏదో ఒక రోజు మీ పల్లెలే మిమ్మల్ని దండే రోజులు వస్తాయి. అట్లాంటి రోజులు రాకుండా ముందే మీరందరూ కూడా మేల్కుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను నేనైతే. అది కేసీఆర్ గారు చూడొచ్చు కదా, పంటి నొప్పి కన్ను నొప్పి వస్తే ఢిల్లీ దాకా పోతున్నాడు. అంటే మన తెలంగాణలో అసలు ఆసుపత్రులే బాగాలేవు అని చెప్పేసి కేసీఆర్ గారు ఇండైరెక్ట్ గా చెప్తున్న అంశం ఇది. మరి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? మీకు ఇస్తున్న వైద్యం నాణ్యతమైనదేనా? ఆలోచించండి జర. తర్వాత రాజకీయ ಮತ್ತು డ్రగ్స్ కేసులోనూ పరస్పర నిరాందోళన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఎవరైతే మనకు రాజకీయ మొత్తం కూడా రాజకీయం ఈ మత్తులోనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. రాజకీయ నాయకులు కూడా అదే విధంగా మత్తులోనే ఉంటారు, ప్రజలకు ఏం చేయరు, ప్రజలు కూడా అదే మత్తులో ఉంటారు. మద్యం మత్తులో ప్రజలు ఉంటారు, రాజకీయ మత్తులో రాజకీయ నాయకులు ఉంటారు. సరిపోయింది, ఇద్దరు సరిపోయింది. ఇది గంజాయి మత్తుకు కారం మందు అని చెప్పేసి తల్లి ఎవరైతే ఉన్నారో నిన్న సోషల్ మీడియాలో హైలైట్ అయిన వీడియో ఇక్కడ ప్రధానంగా చేయడం జరిగింది. తర్వాత వస్తున్నట్టయితే వరమయ్యేది ఇలా యాసంగి సమస్యకు
పరిష్కారాలు ఎన్నో అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఏదైతే ఉన్నారో కదా, మీరందరూ కూడా ఇప్పుడు గోధుమలు పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కిరు కదా, మీరే కదా మరి కొనమని చెప్పింది. ఇప్పుడు సెంట్రల్ స్టేట్ కలిసి ఉంటేనే ప్రజల యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది. మీరు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకొని మేము అధికారంలోకి రావాలి, మేము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదయ్యా, ఫస్ట్ ప్రజలకైతే చూడండి కదా, ప్రజలకు మంచి భవిష్యత్తు కల్పించండి. అధికారం కోసం ఎప్పుడు వెంట కొట్లాడతారు కానీ మరి ఈ ప్రజల కోసం మీరు ఎప్పుడు కొట్లాడతారు? ప్రజలు కదా మీకు ఇంపార్టెంట్. ఇవి అన్ని ధర్నాలు చేయడం వల్ల వీళ్ళకి ఏమన్నా ఒరిగిందా? ఇప్పుడు అన్ని నిత్యావసర సరుకులు కావచ్చు, అన్నిటి ముడిచములు కావచ్చు, అన్నిటి ధరలు పెరిగినాయి. మరి రైతు పండించిన పంటలు ఎందుకు పెరుగుతలేవు? రైతు యొక్క కూలి ఎందుకు పెరుగుతలేవు? ఈ రోజు ఏ ఒక్క గ్రామానికైనా వెళ్ళి మీరు చూసిరా? ఇప్పటికీ 200 కూలి చేస్తున్నారు అంటే నెలకు 60,000. నెలకు 60,000 కూడా ఇప్పటికీ జీతాలు చేస్తున్నారంటే అది ఏ విధంగా మీరు అమలు చేసుకున్నారు? మీరు ఏదైతే వాళ్ళు రైతు యొక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎక్కువ కల్పిస్తే అక్కడ కూలీలు కూడా వాళ్ళకు కూడా కూలీలు పెరుగుతాయి. ఆ విధంగా అక్కడ ఉన్న కుటుంబాలు బాగుపడతాయి కదా. మీరు సిటీలో ఉన్న ప్రజలకే చూస్తున్నారు, మరి విలేజ్లో ఉన్న ప్రజలకు ఏమైపోతున్నారు? కూలీనాలు చేసుకుంటున్న ప్రజల గురించి మీరు ఏ ఒక్క రోజైనా మీరు ఆలోచించారా? అట్లాంటివి మీరు ఎప్పుడు ఆలోచించారు? కేవలం మీ రాజకీయ కోసం, మీ రాజకీయ అవినీతి పనుల కోసం మాత్రమే మీరు ఆలోచిస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 23 ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానిలో ఏ విధంగా పోటీ చేసి మళ్ళీ మేము అధికారం రావాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. కానీ మరి 23 ఎలక్షన్ల కల్లా రైతుల యొక్క, తర్వాత నిరుపేద కుటుంబాల యొక్క, బీసీ సోదరుల యొక్క ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మేము మార్చి చూపిస్తామని మీరు ముందుకు రండి, చూద్దాం. ఏ ఒక్క నాయకుడు ముందుకు వస్తాడా? ఆ విధంగా ఏ ఒక్క నాయకుడు ముందుకు రాడు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరాల కోసం చేసుకుంటున్నారు తప్పితే మీ అవసరాల కోసం, మీకోసం ఏ ఒక్క నాయకుడు లేరని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వాళ్ళ కేవలం డ్రామా తప్పితే రైతుల కోసం నిజంగా చేస్తున్న ఏమి కాదన్నమాట. వాళ్ళకు ఎక్కడ కేంద్రాన్ని విమర్శించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి అది ఎత్తుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి నిలదించాలి కాబట్టి వాళ్ళు వేరేది ఎత్తుకుంటారు. ఈ విధంగా అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ అంబాకు డ్రామాలు తప్పితే ప్రజలకు నిజంగా చేయాలని ఏం లేదు. అదేవిధంగా ప్రజల కోసం కనుక కేంద్ర ప్రభుత్వం బీజేపీ కనుక అనుకుంటే, బీజేపీలో 4 సార్లు సీఎంగా, గుజరాత్లో 4 సార్లు సీఎంగా చేసిన మరి ఇప్పటికీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలు ఎందుకు, బడుగు బడైన వర్గాలు ఎందుకు ఇప్పటికి స్వతంత్రంగా తిరగలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఆయన పరిపాలించిన, సీఎంగా పరిపాలించిన ఆయన గుజరాత్ రాష్ట్రంలోనే అక్కడున్న దళితులకు కావచ్చు, పేద కుటుంబాలకు కావచ్చు, ఇప్పటికి కూడా అక్కడ స్వతంత్రం లేకుండా పోయింది. మరి దీనిపైన మీరు ఎవరు కూడా మాట్లాడరు? నరేంద్ర మోడీ ఏం చేసిండు నరేంద్ర మోడీ గారు? నల్లధనం లేదు, నేను తీసుకుని వస్తా అని చెప్పేసి నోటులు రద్దు చేసినారు. మరి ఎక్కడ పోయింది నల్లధనం అంతా? అసలు నల్లధనమే లేదు, క్లీన్ షీట్ గా డిక్లేర్ చేసినారు. మొన్న మహారాష్ట్రలో 150 కోట్లు వచ్చింది కదా, మరి ఆ 150 కోట్లు ఏం చేశారు? ఇదంతా కూడా ప్రజలకు అన్నీ తెలుసు, కానీ ప్రజలు ఎందుకో మాట్లాడడం నాకైతే అర్థం కాదు. మీ చేతగానితనమే వాళ్ళ యొక్క అధికారతనం అయిపోయిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రశ్నించకపోవడం, మీరు ఏమనకపోవడం, సరేలే గవర్నమెంట్ అదే విధంగా ఉంటుంది అనుకోవడం వల్లనే, మీ మూర్ఖత్వం ద్వారానే, కేవలం మీ యొక్క మూర్ఖత్వం వల్లనే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రేపు మీ పిల్లలు కంపల్సరిగా మిమ్మల్ని ధన్య రోజులు వస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. తర్వాత చూస్తున్నట్టయితే హైదరాబాద్ ఇంటూ బెంగళూరు, కేటీఆర్ డి శివకుమార్ మధ్య ట్విట్టర్ వార్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 2023 కర్ణాటక కాంగ్రెస్ గెలుస్తుందని, బెంగళూరు కీర్తిన పునరుద్ధరణ చేస్తాం. టీకే హైదరాబాద్ బెంగళూరు మధ్య ఆరోగ్యకరమైన పోటీలు కొనసాగిద్దాం. ఇఫ్రాన్ ఐటీ బీటీపై దృష్టి పెడతాం. సలాల హిజాబ్ పై కాదు, కేటీఆర్ స్టార్ ఫైళ్లపై కేసీఆర్ వ్యాఖ్యలు సరిపోద్దు. కర్ణాటక మంత్రి సీఎం అశ్వనాథ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్ ట్విట్టర్ల ద్వారానే ఇలా పోటీ పడుతున్నాడు. రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి ఆ తర్వాత వేరే రాష్ట్రం గురించి నువ్వు మాట్లాడు. రాష్ట్రమే సకాలే, నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారో నీకే తెలియదు. నువ్వు పెద్ద వేరే రాష్ట్రం ప్రజలతో నువ్వు మాట్లాడుతున్నావు. ఇవే నువ్వు చేయాల్సినది ట్విట్టర్లో, అది కూడా. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి ఆలోచించుకోండి అని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత పొత్తులుండవు, టీఆర్ఎస్ మజ్లిస్తో కలిసే ప్రసక్తే లేదని చెప్పేసి తెలంగాణ పార్టీకి అనుకూల పరిస్థితులు, ఇకపై పోరాటాలు ఉధృతం చేయండి, కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించండి. ఆర్పీల ముందుకు అభ్యర్థుల ప్రకటన. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ
నిషేధం అని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా అమ్మకు స్టేట్మెంట్ తప్పితే మిగతా పనికొచ్చిన ఏది కూడా చేయరని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఏ ఒక్క లీడర్ కరెక్ట్ ఉన్నా కూడా 70 సంవత్సరాల నుంచి మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ భారతదేశం డెవలప్మెంట్ కంట్రీ అయినా మిగిలిపోయింది ఈయన కాంగ్రెస్ నేతల చేతనాన్ని తరం వల్లనే అని చెప్పేసి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కనుక ఆ రోజు కరెక్ట్ పరిపాలిస్తే ఈ రోజు మనం డెవలప్మెంట్ అయిన కంట్రీగా మనం గుర్తుంటుంది. వీళ్ళు చేతకంతరం వల్ల మనం ఈ రోజు డెవలప్మెంట్ కంట్రీ అయినా మిగిలిపోయింది. ఎన్నో కుటుంబాలు నిరుపేద కుటుంబాలుగా మారిపోయినాయి పరిస్థితుల్లో మనం చూసుకోవచ్చు. కాబట్టి ప్రజలారా మీరందరూ మేల్కోండి. ఇలాంటి నృత్య రాజకీయాలు అన్నిటి కూడా మీరు చెక్ పెట్టాలని చెప్పేసి చెప్తున్నాను. లేకపోతే తర్వాత కేంద్రంలోనూ కొనుగోలు జాతర అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గుర్తించిన ఖాళీలు 8,72,000 8.72 lakhs. వీటిలోని భర్తీ అయ్యేది సైన్యం, రైల్వే, రెవెన్యూ అన్నింటి ఖాళీలు. భర్తీకి చర్యలపై ప్రధాని ఆదేశాలు. 2024 ఎన్నికల్లోపు భర్తీ పూర్తి. రైల్వేలోనూ 3 లక్షల వేకెన్సీలు భర్తీ కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది కూడా వేలు కూడా విడుదల చేసారు స్టంట్. ఇప్పుడుగా ఆఖరికి వేలు కూడా స్టంట్ విడుదల చేసి కేంద్రంలో వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి మరి మీతో ఏం పేపర్లు రాళ్ళు కేవలం ఆంధ్ర ఈ విధంగా అన్నమాట. వాళ్ళు ఏదైతే ఉన్నదో కేవలం మిమ్మల్ని మభ్యపరచడానికి మాత్రం ఇలాంటి స్టేట్మెంట్స్ తీసుకుని వస్తారు. కానీ మరి వచ్చి 8 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాల నుంచి ఎన్ని జాబ్లు వేసారు? ఎంతమందికి మా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమందికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి? ఎంతమందికి మీరు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పథకాలు తెలంగాణ ప్రజలకు చేరినాయి? ఇవన్నీ కూడా మీడియా ముందుకు వచ్చి ఏ ఒక్క నాయకుడన్నా మీరు చెప్పగలుగుతారా? వీళ్ళకి ఇచ్చినాం, వీళ్ళు అద్దె పొందిరు, వీళ్ళు డెవలప్మెంట్ అయ్యారని చెప్పేసి ఏ ఒక్క నాయకుడన్నా మీరు చెప్పగలుగుతారా? మీడియా ముందుకు వచ్చి మీకు దమ్ముందా? లేదు. మీరు చేస్తేనే కదా అవన్నీ కూడా అదనమాట. తర్వాత చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంకులు హెచ్డిఎఫ్సిలో విలీనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హెచ్డిఎఫ్సి 2 కూడా అది హెచ్డిఎఫ్సిలో విలీనం అయిపోయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత పాక్లోను ఆదర్శ ప్రధానిగా గుజరాత్ అహ్మద్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత 1వ వేతనం ఏప్రిల్ ఫుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సోమవారం నాటికే హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఉద్యోగాలకు వేతనాలు 32 జిల్లాల్లోని వారికి రిక్తి వాస్తవమే. నేడు సెలవులు రేపు మరొకరిందరికి 11వ తేదీలోగా రాష్ట్రంలోని అందరికీ చెల్లించాల్సిన అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇదంతా కూడా ఏదైతుందో ఏప్రిల్ 1 సందర్భంగా సోమవారం నుంచే ఉద్యోగాలు వేతనాలు ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యం మనకు తెలిసింది. తర్వాత వికేంద్రీకరణ తొలి బాధుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లాలోనూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు అని చెప్పి చెప్పుకోవచ్చు. చూసారా, జిల్లాలో ఎప్పుడైతే పెరిగినా అప్పటి నుంచి మన బోర్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవ్వడం పెరుగుతుంది. అట్లా అన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే సర్కారీ ఆసుపత్రులను శానిటైజర్ కు కొత్త టెండర్లు అని చెప్పి శానిటేషన్ కు కొత్త టెండర్లు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆసుపత్రి యూనిట్ గా పాత పద్ధతి స్వస్తి గుర్తుకి చెక్ 175 ఆసుపత్రులు నేరుగా టెండర్ నామినేషన్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎంజిఎంలు కట్టిన నేపథ్యంలో ఏదైతే ఎంజిఎం లో మొన్న ఎలుకొచ్చిందో దాని సందర్భంగా కొత్తగా శానిటైజర్లు చేస్తామని చెప్పి చెప్తున్నారు. శానిటైజర్ చేయడం వల్ల ఎలుకలు రాకుండా ఉండిపోతాయా? హాస్పిటల్ నిర్మించండి, పోయేదేమున్నది? మా బడ్జెట్ తోనే కదా మీరు హాస్పిటల్ నిర్మించాల్సి అనుకుంటున్నారు. అదే ఆ బడ్జెట్ తో హాస్పిటల్ నిర్మించండి, ఇంకొక 100 హాస్పిటల్ నిర్మించండి హైదరాబాద్ ప్రాంతంలో. మీరు ఒక్కసారి అధికారులు మీరు ఒక్కసారి ట్రీట్మెంట్ కోసం పోతే మీకు తెలుస్తుంది ఏ విధంగా బాధపడతారు, ఏ విధంగా వాళ్ళు క్యూలో ఉంటారని చెప్పేసి. గంటల తరబడి ఒక సామాన్యుడు క్యూలో నిలబడాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే. గంటల తరబడి ఎంత ఎమర్జెన్సీ అన్న ఉండాలి, ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణలో కావచ్చు, యావత్ భారతదేశంలో కావచ్చు. సామాన్యునికి ఇప్పటికి కూడా కరెక్ట్ అయిన వైద్యం అందుతలేదని చెప్పేసి తెలుసు, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. క్యూలో నిలబడాలా. తర్వాత చూసుకున్నట్టయితే ఏదైతే బ్లడ్ టెస్ట్ ఉంటుందో, ఐ టెస్ట్, తర్వాత ఏదైనా స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ఏదైనా తీయాలనుకున్నా కూడా గంటల కొద్దీ వాళ్ళు వేచి ఉండాల్సిందే. ఈ రోజు మనం శాంపుల్స్ ఇస్తే మళ్ళీ రేపో ఎల్లుండో వాళ్ళు తిరిగి మనకి శాంపుల్స్ అందజేస్తారు అన్నమాట. ఈ విధంగా ఇప్పటికీ మన రాష్ట్రంలో కొనసాగుతున్నారు. అంటే మిగతా ప్రైవేట్ హాస్పిటల్లో చూసినట్టయితే 2-3 అవర్స్ లోనే మనం ఏదైతే బ్లడ్ శాంపుల్ ఇస్తామో అప్పుడే ఇమీడియట్ గా స్పందిస్తారు. మరి గవర్నమెంట్ ఎందుకు ఆ తీరు పరిపాలన రావట్లేదు? ఆ తీరు ప్రజలకు ఎందుకు వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తలేరు? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాడు ప్రజలారా, ఈ రోజు ప్రజలారా. ఎందుకంటే మనం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మనకి ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారు, ఏ విధంగా వాళ్ళు మనకు ట్రీట్మెంట్ చేస్తారని చెప్పేసి. అదేసారి మీరు ఇంకొకసారి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళండి.
అక్కడ ఏ విధంగా మనల్ని అక్కడ ఉన్న సిస్టర్లు, నర్సులు, అటెండర్లు ఏ విధంగా ఉంటారు, తర్వాత ప్రజలకు ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారు, అక్కడ ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో కంపల్సరీ మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసు, తెలియకుండా ఏం జరగదు, తెలుసు, కానీ మీరు ఎవ్వరు కూడా బట్టబయలు చేయాలన్నమాట. దానికి ఈరోజు చూడొచ్చు, ఉస్మానియా హాస్పిటల్ చూడొచ్చు, గాంధీ హాస్పిటల్ చూడొచ్చు, ఏ ఒక్క హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎవరికి కరెక్ట్ ట్రీట్మెంట్ అందని రోజులు అన్నమాట. మనం ఏదైనా టెస్టులు చేయించినా గంటల తరబడి వెయిట్ చేయాలి, రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన రోజులు. అదే ప్రైవేట్ హాస్పిటల్లోనూ 2-3 గంటల్లోనే ఇచ్చేస్తున్నారు. మరి వాళ్ళకు వీళ్ళకు తేడా ఎందుకు ఉన్నదని చెప్పుకోవచ్చు. ప్రైవేట్తో మీరు ఎప్పుడు పోటీ పడలేరా గవర్నమెంట్ అంటే? గవర్నమెంట్ శాతవంతనం ఇదంతా, గవర్నమెంట్కి ఇవన్నీ చేయడం ఇష్టం లేదా? మరి ఎందుకు మిగతా అందరూ కూడా ఉన్నారు కదా, ఇప్పుడు మిగతా ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఎందుకు ఇలాంటి దానిపైన చర్చించారు? ఇలాంటివన్నీ చర్చిస్తే ప్రజలకు ఎక్కడ ఉన్నతమైన విద్య, వైద్యం అందుతా అని చెప్పేసి అనుకుంటారు ప్రతిపక్షాల వాళ్ళు కూడా. కాబట్టి ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా ప్రజలైతే మేల్కోండి. మీరు మేల్కొంటేనే, మీరు చైతన్యవంతులు అయితేనే ఇలాంటి రాజకీయాలకు చెక్ పెట్టగలుగుతారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ ఏదైతే ఖర్చు పెడుతున్నారో, వీళ్ళందరూ ఏదైతే దర్జాగా తిరుగుతున్నారో అవన్నీ కూడా కేవలం మన బడ్జెట్ ద్వారానే వీళ్ళందరూ కూడా దర్జాగా తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చైతన్యం కలిగించే విధంగా మన వీడియోస్ ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ టైం చూసిన వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, మీతో పాటు నలుగురు తెలుసుకుంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మన మార్నింగ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.